బంగారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర దేవాలయ ప్రథమ వార్షికోత్సవాన్ని బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రాజశేఖర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ ఈ దేవాలయం నిర్మించి సంస్కారం అవుతున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. సోమవారం గణపతి హోమంలో ప్రారంభమై మంగళవారం విశేష అభిషేకం, లక్ష పుష్పార్చన, విశేషాభికాలను నిర్వహిస్తామని, ఆగస్టు 20న మహాకుంభాభిషేకం, 21వ తేదీన శివపార్వతుల కళ్యాణంతో కార్యక్రమాన్ని ముగిస్తామని తెలిపారు.
అమ్మవారు మైసమ్మ సహిత మహాకాళేశ్వర స్వామి ప్రథమ వార్షికోత్సవం బోడుప్పల్ రాజశేఖర్ నగర్ కాలనీలో అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈ యొక్క దేవాలయము అమ్మవారు చాలా శక్తివంతురాలు, అతి పురాతనమైన టెంపుల్ అయిన గుడి అయినప్పటికీ కూడా దీన్ని పునర్నిర్మాణం చేసి ఆగమ శాస్త్ర ప్రకారము ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి యజ్ఞయాగాది క్రతువులు అనేక రకాలుగా జరుగుతున్నాయి. అలానే ఈ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మొదలుగా గణపతి పూజా పుణ్యాహవాచనంతో మొదలుకొట్టుకొని చండీ యాగాలతో సహా పూర్తి చేసి 20వ తారీఖు ఉదయము అమ్మవారికి విశేష అలంకరణ, మహాకుంభాభిషేకము, విశేష అర్చనలతోటి పూర్తి చేసుకొని, 1,00,000 పుష్పార్చనలతో పూర్తి చేసుకొని, పూర్ణాహుతి కార్యక్రమం ఘనంగా పూర్తి చేసుకొని 21వ రాజు శివపార్వతుల కళ్యాణము, ఆ తదుపరి మహదాశీర్వచన కార్యక్రమాలు వేద పండితులచే, బ్రాహ్మణులచే, శృంగేరి ఆధ్వర్య పండితులచే జరపబడును. అంతేకాకుండా ఈ యొక్క దేవాలయంలో రోజుకో అలంకరణ చొప్పున రోజుకో విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. అమ్మవారి యొక్క శక్తిని తెలుసుకొని భక్తులు రాష్ట్రమంతటి నుంచి కూడా తిరిగి వచ్చి అమ్మవారి యొక్క కోరికలు అమ్మవారికి ఇచ్చిన ఏవైతే వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరిన వెంబడి కోరికలు తీర్చుకొని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి రాష్ట్ర నలుమూలల నుంచి వస్తుంటారు. కావున భక్తులంతా కూడా ఈ ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొని ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల యొక్క కృపకు పాత్రుడు కావాల్సిందిగా కోరుతున్నాము. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.